యేసు చావు నుండి జయించాడు. చావును, మరణాన్ని. ప్రపంచంలో ఎవరైనా యుద్ధంలో దేశాలను జయించవచ్చు, బలమైన వ్యక్తులను జయించవచ్చు, సింహాలను కూడా జయించవచ్చు. కానీ మరణాన్ని జయించిన వాడు మాత్రం ప్రపంచంలో భూమి మీద ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. చెప్తే మన ప్రపంచం పెద్దలకు చెబుదాం. ఉన్నారా? మీ బంధువులు ఉన్నారు ఎవరన్నా? మీ తాతలు ఉన్నారా ఎవరన్నా? ఏ కులంలో లేరు, ఏ మతంలో లేరు, ఏ దేశంలో లేరు. మరణం ముందు అందరూ తల ఉంచాల్సిందే. మరణం ముందు అందరూ కూడా భయపడాల్సిందే. ప్రపంచంలో దేనికైనా ఎవరైనా ఎంత కోటీశ్వరుడైనా భయపడే దేనికోసం అంటే మరణానికి ఒక్కటే భయపడతాడు. దేనికి భయపడదు, పోయినా దానికి భయపడాల్సింది. ఆ మరణాన్నే జయించేసి మరణాన్నే చావుగట్టి తిరిగి లేచినటువంటి ఒక మహా గొప్ప దేవుడు ఉన్నాడు. చెప్పండి, ఆయనే ఎవరు? గట్టిగా ఇదేనా మీ స్వరం? కొంచెం సౌండ్ లేపండి. ఎవరు మరణాన్ని జయించింది? యేసు. అంతే. అందుకని ఆయన మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే ఉన్నారు. సరే, మనందరికీ కూడా తెలిసిన మరణము మనుషులందరికీ ఒకటి ఉంది. అది అందరికీ తెలిసిన మరణమే. రెండవ మరణం కూడా ఉంది మనుషులందరికీ. అది ఏమిటో తెలుసా? యేసును నమ్మకపోతే పాతాళ గుండంలోకి వెళ్తారు, అగ్ని గుండంలోకి వెళ్తారు. సరే, అందరూ పాటలు పాడుతున్నారు. ఏమని? లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా అని ఈ పాటలు అందరూ పాడుతుంటే నాకు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు, నేను ఎలాగో సావుని జయించి లేచాను, కానీ నా నమ్మినోళ్ళు, నా మందిరానికి వచ్చేవాళ్ళు, నా బైబిల్ పట్టుకున్న వాళ్ళు చాలామంది ఇంకా సచ్చిన స్థితిలోనే ఉన్నారు. అంటే బయట వాళ్ళ గురించి చెప్పట్లేదు దేవుడు, నాకు మందిరములోనే సచ్చిన స్థితిలోనే ఉన్నారు. అది ఎలాగ ప్రభా అని నేను ప్రశ్నిస్తే దేవుడు కొన్ని వచనాలు చూపించాడు. అవి ముందు పెడతాను. ఒకలా సచ్చిన స్థితిలో ఎవరైనా ఇక్కడ ఉన్నారా? సావులో నుండి ఇప్పుడు మీరు లేగాలి. అప్పుడు లేచినాడురా గెలిచినాడురా యేసు అని పాట పాడుతూ నేను గెలిచాను, సావుని జయించానని నీవు కూడా యేసు సాక్షిగా జీవించగలుగుతావు. త్వరగా మనం చూద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం మనం గమనిస్తే 21 నుండి, క్రియల లేని విశ్వాసం, బైబిల్ తెలిసిన వాళ్ళు కూర్చోండి. క్రియలు లేని విశ్వాసం క్రియలు లేని విశ్వాసం. లాస్ట్ మాట 26లో ఉంచండి. 26వ వచనంలో మృతము అని పెట్టండి. నేను 2 వచనాలు చూపిస్తాను. ఇద్దరు గురించి రాయబడింది ఇక్కడ. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలోనేమో అబ్రహాము విశ్వాసం ద్వారా క్రియల మూలంగా నీతిమంతుడయ్యాడు. దేవుడు తన ఏకైక కుమారుని ఇవ్వు అనగానే ఎనుదిరిగి చేయకుండా, తన భార్యకు కూడా చెప్పకుండా దేవుడు ఇమ్మన్నాడని తీసుకెళ్ళిపోయి బలర్పించబోచుండగా దేవుడే స్వయంగా అబ్రహాము, ఇదిగో నువ్వు నాకు భయపడేవాడు అని క్రియల ద్వారా నాకు చూపించావు గనక నీ కొడుకుని బలివ్వమాక, నీ కుమారుడు బదులు కాదు, అక్కడ గొర్రె పొట్టేలు ఉంది, అది తెలుసుకుంటూ బలి, నీ కొడుకుని తీసుకెళ్ళిపో, నీ కొడుకుని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ప్రభు బిడ్డలారా, ఇక్కడ మనం దేవుడు ఇవ్వమన్నది ఇవ్వటం ద్వారా అబ్రహాము క్రియల ద్వారా నీతిమంతుడై
సజీవంగా తన భక్తి జీవితాన్ని దేవుని ముందు కనపరుచుకున్నాడు. అంటే భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో బతుకున్నట్టు రుజువు. దేవుడు మాట వింటే ఎవరైనా భక్తుడవుతాడు. దేవుని మాట వినలేదనుకోండి భ్రష్టులు అవుతారు. దేవునికి మాటకు లోబడకపోతే, వినండి, స్త్రీలైనా పురుషులైనా, నువ్వు భ్రష్టురాలుగా అవ్వకుండా ఉండాలంటే, భక్తుడుగా ఉండాలి అంటే దేవుడు చెప్పిందే విను. దేవుని మాట వినుట కంటే మనం ఎవరి మాట విన్నా మనకేం లాభం లేదు. మొదటగా మరణం. వినండి, లోక సంబంధంగా, శరీర సంబంధంగా అందరూ తెలిసిన మరణం సాగు చచ్చిపోగానే కొందరేం కాల్చిపడేస్తారు, కొందరు మట్టిలో పూడుస్తారు. కానీ ఇప్పుడు మరణముగా కనబడనటువంటి మరణాలు ఆత్మ సంబంధమైన విశ్వాసులు కలిగి ఉన్నారంట. అదేమిటయ్యా అంటే, మొదటగా క్రియలు ఉండవు. దేవునికి భయపడే బ్రతుకుండదు, దేవునికి లోబడే బ్రతుకుండదు, దేవుడు చెప్పింది చేయరు. ఇలాంటి వాళ్ళు సచ్చిన వాళ్ళతో సమానమని బైబిల్ చెప్తుంది. రెండవగా అక్కడ ఇంకొక మరి వ్యక్తిని దేవుడు చూపిస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 25 అధ్యాయం 26లో ఏముందంటే, 25-26లో, అటువలి రాహాబను వేసి కూడా వేగులు వారిని చేర్చుకుని వారిని మరొక దారి వెంట పంపించుట ద్వారా ఆమె కూడా క్రియల ద్వారా నీతిమంతురాలు అయింది కదా. క్రియలు లేని విశ్వాసం మృతం అని తెలుసుకుని కోరుచున్నావా? ఓ క్రియలు లేని, భక్తి చేయకుండా, ఉపవాసాలు చేయకుండా, దేవునికి లోబడకుండా, యేసు ప్రభు నమ్మేమని, యేసు ప్రభు బిడ్డలమని, క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నటువంటి భ్రష్టుల కోసం దేవుడు బాధపడుతున్నాడు. ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు, సమాధిని ఓడించాడు. నేటికి యెరూషలేము వెళ్తే ఆ సమాధి ఇప్పటికీ కనిపిస్తుంది. అందరూ వెళుతున్నారు, సమాధి చూసి వెళ్ళినా అక్కడికి ఈ కనబడే సమాధి వెళ్ళినా వెళ్ళపడిపోలేదు. మనోళ్ళు ఇప్పుడు వెళ్ళగలుగుతున్న చాలామంది. అసలు ఎప్పుడో యేసు ప్రభు లేచాడని ప్రపంచమంతా సాక్ష్యం, ఆ రోజే సాక్ష్యం. దేవుడే దేవుని దూతల ద్వారా దేవుడు బయలుపరిచాడు. అసలు యేసు ప్రభువే లేచి అందరికి కనపరుచుకున్నాడు. దయచేసి వినండి, నీవు బ్రతుకుతున్న క్రైస్తవుడుగా, సచ్చిన క్రైస్తవుడుగా ప్రశ్నించుకొని సీరియస్గా. ఏదో ఈస్టర్ పండగకు వచ్చామని అట్లా ఇల్లేమి వచ్చేమి వెళ్తే ఏం లాభం మీకు? చూడండి, లేఖనాల్లో నేను తర్వాత చెప్తాను. ఇంకా 3 మరణాల గురించి చెప్తే చాలా ఉన్నాయి, కానీ బతుకుతున్న క్రైస్తవులు అనే పేరు ఉంది. కానీ సచ్చిన క్రైస్తవులు ఎవరయ్యంటే, దేవుని భయం లేకుండా జీవించేవారు, దేవుని చిత్తానికి లోబడిన వారు. క్రియలు లేవు, క్రియలు ఉండవు. దేవుని కోసం ఒక మంచి కార్యాలు, దేవునికి మెచ్చే కార్యాలు, దేవునికి ఇష్టమైన కార్యాలు, దైవీ కార్యాలు కలిగి జీవించువారు లేరు. అలాంటి వారు బ్రతుకుచున్నామని చెప్పుకొనుచున్న సచ్చిన క్రైస్తవులు. ఇక రెండవదిగా చూడండి, కీర్తనలు 115:17 వచనం. కీర్తన 118వ కీర్తన 15 సరే 115వ కీర్తన తెరవండి, 17 వచనం. 115వ కీర్తన 17 ఏముంచండి. మృతులను చదవండమ్మా, ఎవరిని తీస్తే చదవండి. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మరలా చెప్తున్నాను ఏనండి, మృతులు, తర్వాత మౌన స్థితిలోని యెహోవాను అంటే సావలేదు, బతికే ఉన్నారు, కానీ దేవుణ్ణి స్తుతించరు. దేవుణ్ణి స్తుతించిన వారు మృతులతో సమానమని ఇక్కడ బైబిల్ చెబుతుంది. అందుకని ఒకసారి అందరూ స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రముల మీద నేను ఆసీనుని అవుతాను అంటాడు. దేవుడు మనలోకి వస్తాడని ఆయన చెప్తున్నాడు. ఏమంటే కేవలం స్తోత్రాలు చెప్పండి హృదయపూర్వకంగా అంటున్నాడు. అందుకని ఎవరైతే స్తుతించరో వారు
బ్రతుకుచున్న చచ్చిపోయిన క్రైస్తవులని చెప్తుంది. మూడవదిగా చూడండి, త్వరగా చెప్తాను. మూడవది ఏంటంటే లూకా సువార్త 15:32లో తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రి అంటున్నాడు, ఆఖరి మాట 32వ మాట 32వ వచనంలో చూడండి. అక్కడ ఏమంటాడంటే తండ్రి ఏమంటాడు, ఈయన తమ్ముడు చనిపోయి తిరిగి అంటున్నాడు. చూడండి, అంటే తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి అంటాడు చచ్చిపోయి మరి బతికాడు. అంటే ఏనండి, త్వరగా చెప్తున్నానండి, తండ్రి ఇంటిని లేక సంఘ సావాసాన్ని విడిచిపెట్టేవాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం. ఏనండి, లేఖనాల ప్రకారం చెబుతున్న 3 సావుల గురించి ఇక్కడ ఆత్మీయ సంబంధమైన సావు. మరి యేసు ప్రభువారు లేచెను, యేసు లేచెను అనండి, యేసు లేచెను అనండి, కొంచెం గట్టిగా అనండి. మరి మీరు లెగుతున్నారా? ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకోటి చదవండి, ఎఫెసీ పత్రిక 5:14 తెరవండి. ఇంకో మరణం ఉంది, చాలా చెప్పాలనిపిస్తుంది కానీ ఇంకోటి అది కూడా చదవండి. అక్కడ కూడా అంటారు మృతులలో నుండి లెమ్ము, అది అక్కడ ఉందండి. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. అంటే ఏమిటి, మేము నిద్ర వద్దా అనుకుంటున్నారా? నిద్ర మామూలుగా నిద్ర కాదు, ఇది మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటున్నారు. నేను ఒకరు మెచ్చుకొని మిమ్మల్ని కూడా, ఓ దేవా దీవించిన నాకు గారెలు పెట్టారు, ఓ మంచి భోజనం పెట్టారు, మంచి మర్యాద ఇచ్చారు, మంచి కానుక ఇచ్చారు, ఓ దేవా మేము దీవిస్తున్నా అని దీవించి వెళ్ళగలరు. ఓ మంచి పాస్టర్ నన్ను అంటారు. కానీ నేను ఈ విషయం చెప్పలేకపోతే దేవుడు రేపు నన్ను లెక్క అడుగుతాడు. అందుకని నేను దైవ భయంతో చెబుతున్నా, అలా ఉండకూడదు. మీరు వాక్యం శ్రద్ధగా రాసుకోండి. మనకు క్రైస్తవులకు వాక్యమే దేవుడు. చెప్పండి, వాక్యమే దేవుడు. నువ్వు సిలువు పెట్టు, పావురాలు పెట్టు, 10 బైబిల్ కొనుక్కో, నీకేమో ప్రయోజనం ఉండదు. ఇవన్నీ కొంచెం భారముగా చెప్తున్నా. మీరు ఎందుకంటే ఈస్టర్ రోజున ఎప్పుడు రాననుకుని దొరుకుతారు నాకు. అందుకని నేను సత్యాలు కొన్ని చెప్తున్నా. వినపోయినా దేవుడి దగ్గర లెక్క మీరే చెప్పుకుంటారు. యేసు సమాధిని జయించాడు, యేసు మరణాన్ని జయించాడు. అది అందరూ హ్యాపీనెస్, జాయ్ఫుల్నెస్, సంతోషం, మనకు జయం. కానీ బ్రతుకుతూ క్రైస్తవుడని చెప్పుకుంటున్న క్రైస్తవులే సచ్చిన స్థితిలో ఉన్నారు అని దేవుని ఆత్మ ప్రేరేపించింది నన్ను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ సావు నుండి వీళ్ళు లేగాలి, లేపో అని ప్రభు చెప్తున్నాడు. అందుకే చెప్తున్నా. మీకే కాదు, ఈ యొక్క మన మెస్సయ్య స్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళకు కూడా చెప్తున్నా. సావు అంటే ఎవరికైనా ఇష్టమా? కాదు. కొన్ని చూడండి, మీరు ఒకవేళ మేము లెగమండే, మేము ఇట్టాగే ఉంటాం, నిద్రావస్థలోనే ఉంటాం, దేవుని భయం లేకుండానే ఉంటాం, మౌనంగానే ఉంటాం, క్రియలు అసలు ఏమీ చేయము, ఇలాగే ఉంటామని ధీమా కొట్టారా? కొన్ని చూద్దాం. చూడండి, ఆ ధీమా ద్వారా జరిగేది ఏంటో చూద్దాం. కీర్తనలో 88వ కీర్తన 10 నుండి 12 వచనాలు. కీర్తనలో 88వ కీర్తన 10-12 వచనాలు చూడండి. మృతులకు నీవు అద్భుతాలు చూపుతావా? చూడండి, అద్భుతాలు జరగవు. సచ్చినోడికి అద్భుతాలు జరగవు సావు స్థితిలో ఉన్న వాళ్ళ జీవితాల్లో. ప్రేతలు లేచి నిన్ను స్తుతించిన వాళ్ళు దేవుని ఎక్కడ స్తుతిస్తారు? సమాధిలో నీ కృపని ఎవరైనా వివరిస్తే దేవుని కృపను కూడా వాళ్ళు గుర్తుపట్టలేరు. ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృపేనయ్యా అని ఆరాధన చేయలేరు, మూలగలేరు, ప్రార్థన చేయలేరు. ఇంకా అక్కడ చూస్తున్నట్లయితే నాశన కోపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా అంటే సచ్చినటువంటి వాళ్ళు విశ్వాసత దేవుని ఎంత నమ్మదగిన వాడో గుర్తించలేరు. అద్భుతాలు అసలు తెలుస్తాయి అలాంటి వాళ్ళకి.
వాళ్ళకి అసలు దేవుని నీతి తెలియనగున 88వ కీర్తన 10. అంటే ఇవేమి అద్భుతాలు కానీ, దేవుని కృప కానీ, దేవుని నీతినే కానీ, దేవుడు ఎంత నమ్మదగిన వాడో అని గ్రహించలేరు అలాంటి వాడు. ప్రమాదకరమండి. ఈ రోజున సంతోషకరమైన పండగ చేసుకున్న సమయంలో నాకెందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, క్రైస్తవులు పేరుకు చాలామంది ఇలాగే ఉంటున్నారు. నేను ఎలాగో జయించలేదు. ఆ రోజు యేసుప్రభు శిలువ మోసుకుని వెళ్ళేటప్పుడు అందరూ ఏడుస్తున్న స్త్రీలను చూసి అన్నాడు యేసయ్య, చెప్పండి అమ్మలారా నా కోసం ఎడమకండి, మీకోసం మీ పిల్లల కొరకు. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను ఎలాగో జయించాను, నేను ఎలాగో మరణించి లేచా, మరి మీరు లెగండే, సచ్చిన స్థితిలో ఉండమాకండి, మీరు లెగండి, మీరు లేకండి. మీరు లేవపోతే అద్భుతాలు జరగవు మీ జీవితాల్లో. దేవుని కృప మీ మీద ప్రవాహంగా రాదు. దేవుని నీతి మీ ద్వారా జరగదు. దేవుడు ఎంత నమ్మదగిన వాడో నువ్వు గుర్తించలేవు, ఎవరికి బయలుపరచలేవు. అందుకనే సజీవులు. అందుకని మత్తయి సువార్త 22:33 చదివేసి ముగిచ్చేస్తాను ఈ యొక్క మాటలు. మత్తయి సువార్త 22:33 తెరవండి ఒకసారి. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదని వారితో చెప్పాను. అందుకు ప్రజలందరూ ఆశ్చర్యపడిపోతారు. అవును, నేను చెప్తున్న ఈ ప్రసంగం కూడా చాలామందికి ఆశ్చర్యం. ఏంటి మేము ఇంతకాలం క్రైస్తవులు, మేము యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళం, మేము చచ్చిన వాళ్ళమా? ఎస్. ఈ లేఖన ప్రకారంగా నువ్వు ఒక్కసారి వాక్యమైన అర్థంలో నువ్వు పరిశీలించుకుని సరి చేసుకో, లేకపోతే ప్రమాదం అనేది దేవుని ఎదుట మీ అందరికీ ఆనబెట్టి చెప్తున్నా. దేవునికి నేను ఒక దైవజనుడిగా లెక్క అప్పచెప్పాలి కనుక ఇది ఈస్టర్ రోజునే చెబుతున్నా. గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గర మీరందరూ లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. నువ్వు ఇంకా ఆత్మ సంబంధంగా భక్తి జీవితంలో ఉండి బతుకుతున్న మనిషివై ఉండి సచ్చిన భక్తుడుగా నిర్జీవమైన భక్తి జీవితం, ప్రయోజనము లేని విధంగా, క్రియలు లేని విశ్వాసం మృతం, మౌన స్థితిలో ఉంటే అది సచ్చిన స్థితిలోనే ఉన్నట్టే. సంఘ సహవాసాన్ని విడిచిపెట్టేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావా, నువ్వు సచ్చిన దానితో సమానం. తిరిగిరా, తప్పు అనుకో, మరి తిరిగట్టు వచ్చాడు. ఇంకా నేను చాలా ఉన్నాయి కానీ ఇందాక ఉంచండి, ఇందాక చదివింది చెప్పేసి 5:14 ఏముందంటే నిద్రపోతారు. ఇంకా ఒకటి ఉంది కానీ చదవద్దు. అక్కడ ఏముందంటే సుఖభోగములందు బ్రతుకుచుండియు, సుఖభోగములందు బ్రతుకుచుండియు సచ్చిన దానితో సమానం అన్నది బైబిల్. సుఖభోగాల్లో బతికేది, సుఖభోగాల్లో బతుకుతున్నాను అనుకుంటుంది కానీ బతుకుతున్నాము అనుకుంటున్నారు కానీ అలాంటి వాళ్ళు కూడా సచ్చిన వాళ్ళతో సమానం. అది ఎఫెసీ పత్రిక, తిమోతి పత్రికలు ఉంటుంది. కనుక ఈ నా మాటలు మీరు ఆలోచించుకుని మీరు అలాంటి స్థితిలో ఉంటే మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేడు. దేవుని కృప మీ ద్వారా బయటికి రాదు. దేవుని నమ్మకత్వం మీరు బయటికి చెప్పలేరు. దేవుని ఆశీర్వాదాలను మీరు అనుభవించి ఇతరులకు చెప్పలేరు. కనుక ఈ 5 మరణకరమైన పరిస్థితులను బయటికి రా. దేవుడు నిన్ను గొప్ప జనాంగముగా ఆశ్రయించును గాక. మీరు వేల మందికి ధర్మాలు దాతలుగా మార్చబడతారు. ఇదిగో మెలుకు తెచ్చుకో, ప్రభువులో చురుగ్గా ఉండు. ఎక్కడైతే నీ నిద్రస్థితి మత్తులో ఉన్నావో బయటికి వచ్చేయి. దేవుడు నిన్ను ఆశీర్వించి అద్భుతమైన ఆశీర్వాదాలతో దేవుడు నింపి జయించిన యేసులాగా నీవు అన్నిటిలోనూ జయిస్తావు, ఆశీర్వించబడతావు. దేవుడు మీ అందరిని దీవించును గాక.